చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 73వ కీర్తన మొదటి వచనంగా చదువుకుందాం. తృతీయ స్కందము ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వరకు ఆరాధనలో సాయం చేస్తూ వచ్చారు. ఆరాధన తలంపుల కొరకే వందనాలు. అదేవిధంగా కొన్ని వాక్య తలంపులు మా జీవితాలకు మీరు దయచేయమని కోరుతున్నాను. తద్వారా మేము విశ్వాస జీవితంలో భక్తులు ఎలాగా నాదిని చూపించారు, వారి అడుగు జాడల్లో మేము నడవడానికి సహాయం చేయమని, అందుకు అవసరమైన వాక్యాన్ని మాకు దయచేయమని కోరుతున్నాను. ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తన ఆసాపు రాసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆసాపు లైఫ్ లో ఒక సిచ్యువేషన్ గుండా వెళ్ళాడు. ఆసాపు లైఫ్, తన జీవితం ఒకసారి తను చూసుకున్నాడు. అదేవిధంగా లోకంలో ఉన్న భక్తిహీనుల లైఫ్ కూడా తను చూసుకున్నాడు. చూసుకొని వాళ్ళని ఎప్పుడైతే చూసుకున్నాడో తను జారిపోయే పరిస్థితికి వచ్చాడు అని స్వయంగా ఆయనే చెప్పాడు. నా పాదాలు జారిపోవాల్సిందే అని కొంచెంలో తప్పాను, నా అడుగులు కూడా జారడానికి సిద్ధమైపోయినాయి. అంటే అతడు తన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి, నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే భక్తిహీనుల క్షేమము చూశాడంట. భక్తిహీనులకి ఇంత క్షేమం ఉంది, గర్వించే వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారని మచ్చరపడ్డాడంట. వాళ్ళకి మరణమందు యాతనలు లేవు, పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు వాళ్ళకు లేవు, ఇతరులకు పుట్టేటట్లు తెగుళ్ళు వారికి పుట్టట్లేదు. అందుకే వాళ్ళకి గర్వము కంఠహారం లాగా పెట్టుకుందంట, వస్త్రంలాగా బలత్కారాన్ని ధరించుకుంటారు, కొవ్వు చేత కన్నులు పైకెక్కేటి అంటే, హృదయాలోచనలు బయటికి కనపడేటి అంటే, ఎగతాళి చేసే వాళ్ళంట, బలాత్కారంతో జరిగే కీడు గురించి మాట్లాడుకునే వాళ్ళంట, గర్వంగా మాట్లాడే వాళ్ళంట, ఆకాశం తట్టు ముఖాలు ఎత్తేవాళ్ళు, నాలుకలైతే భూసంచారం అంతా చేసేవాళ్ళు, వాళ్ళ జనాల వాళ్ళ పక్షాన చేరేవాళ్ళు, తర్వాత వాళ్ళ జలపానం సమృద్ధిగా చేసేవాళ్ళు. ఇంకా దేవుడి గురించి వాళ్ళు అనే మాటలు ఏంటంటే, దేవుడు ఎట్లా తెలుసుకుంటాడు, మహోన్నతుడికి తెలివి ఉందా అని వాళ్ళు అనుకుంటారంట. ఇదిగో ఇలాంటి వాళ్ళే భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉండి ధనవృద్ధి చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ ఎప్పుడైతే చూశాడో, అసలు నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకొని, నా చేతులు నేను కడుక్కొని ఇంత నిర్మలంగా ఉండడం వ్యర్థము అనుకుంటున్నాడు. ఆలోచించడం వల్ల కాలు జారే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు మనము జారిపోయే పరిస్థితి వచ్చేది. భక్తి లైఫ్ చూశాడు, తన లైఫ్ చూసుకుంటున్నాడు. నేను ఇంత హృదయాన్ని మంచిగా పెట్టుకొని, ఇంత శుద్ధిగా జీవించి, ఇంత మంచిగా ఉన్నా, నాకే బాధలు, నాకే కష్టాలు, నాకే ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు. భక్తిహీనులకు బాధలు లేవు,
హ్యాపీగా ఉన్నారు, మరణంలో బాధలు లేవు, తెగుళ్ళు లేవు, ఆ గర్వం అంతా ఉన్నా కూడా వాళ్ళకి ఏ బాధ లేదు, తనొద్దు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. నా పరిస్థితి ఏంది ఇలా ఉంది అని ఆలోచించాడు, వాళ్ళని చూశాడు, వాళ్ళతో పోల్చుకున్నాడు, వాళ్ళ జీవితాలకి ఈయన జీవితాన్ని చూసుకున్నాడు. వాళ్ళ లైఫ్ లో జనాలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు దేవుడికే తెలివి లేదు, దేవుడు చూస్తాడా అని దేవుని గురించి అంటున్నారు. చింతగా బ్రతుకుతున్నారు, ఏ దిగులు చింత లేదు. నేను దేవుని నమ్ముకొని హృదయం శుద్ధి చేసుకొని చేతులు నిర్మలంగా ఉంచుకొని ఇంత పవిత్రంగా బతికినా అరే అన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు అని ఈయన బాధ. దినమంతా నాకు బాధే, ప్రతి ఉదయమున నాకు. ఒక వ్యక్తి ఆలోచించడం వల్ల, ఇతరులతో కంపేర్ చేసుకోవడం వల్ల కాలు జారే పరిస్థితి, విశ్వాస జీవితంలో సన్నగిల్లే పరిస్థితి వస్తుందని ఈ భక్తుని అనుభవం ద్వారా మనకు అర్థమవుతుంది. వేరే వాళ్ళని చూసినప్పుడు, వేరే వాళ్ళ జీవితాలు చూసినా, వేరే వాళ్ళ పనులు చూసినా, వేరే వాళ్ళ తిండి చూసినా, బట్టలు చూసినా, వాళ్ళ డబ్బులు చూసినా, వేరే వాళ్ళ ఏవైతే మనం చూస్తామో, వాళ్ళ లైఫ్ లో ఉన్న ఏవేవైతే వాళ్ళ హ్యాపీ, వాళ్ళ సంతోషాలు, జనాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఇతరులను చూస్తామో, ఈవెందో వేరే విశ్వాసం చూస్తామో, వాళ్ళకి ఎప్పుడైతే మనం అలా చూస్తామో వెంటనే మనకు నిరాశ వచ్చింది, దిగజారిపోయే స్థితి వచ్చింది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జీవితం కోసం పిలుచుకున్నాడు, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిస్థితి కోసం పిలుచుకున్నాడు. పేతురు కేసులో చెప్పేటప్పుడు కూడా అదే చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఇలా ఉంటావు, ముసలివాడు అయినప్పుడు నీకు ఇష్టంగా చోటి తీసుకెళ్లి నేను అన్నం కట్టి ఈ విధంగా చేస్తారంటే యోహాను పరిస్థితి ఏందంటాడు. నీ లైఫ్ గురించి నేను చెప్తున్నా, యోహాను గురించి అతను నేను వచ్చే వరకు ఉండడం నాకు ఇష్టమైతే నీకేంటి అన్నాడు. ఒక వ్యక్తిని ఖడ్గంతో చంపారు, ఒక వ్యక్తిని అదే జైల్లో నుంచి దేవుడు విడిపించాడు. విశ్వాస జీవితంలో అయినా వేరే విశ్వాసానికి సేవకునికి మధ్య కూడా ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఒకరి సేవ అభివృద్ధి చెందొచ్చు, ఒకరి సేవ ఉండకపోవచ్చు. ఒకరి జీవితంలో సంతోషం, ఆనందం, అన్ని ఆశీర్వాదాలు ఉండొచ్చు, ఒకరి జీవితంలో వేదన ఉండొచ్చు. At any time, don't compare with any person or any believer, even any pastor. ఏ సేవకుడితో, ఏ విశ్వాసంతో, ఏ లోకంలో ఉన్న ఏ భక్తిహీనుడైన ఏ మనిషితో ఎట్ ఎనీ టైం, ఏ టైంలో కూడా మనం కంపేర్ చేసుకోకూడదు అని భక్తుడి జీవితం ద్వారా చెప్తున్నట్టు. కంపేర్ చేసుకున్నప్పుడు, అలా చూసినప్పుడు నా కాళ్ళు జారడానికి సిద్ధమైపోయినాయి, నా భక్తి ఎందుకు వదిలేద్దాం అనుకున్నా, పవిత్రంగా బతికే జీవితం వదిలేద్దాం అనుకున్నా, అడుగులు ఆడడానికి వెళ్ళిపోయినాయి అంతే. ఇంకా అంతగా నా మైండ్ ఇంకా వెళ్ళిపోయింది రేపుకి. ఈరోజు చూడాల్సింది ప్రభు కొన్ని మన జీవితంలో తీసివేశాడంటే we have to praise him. కొన్ని ఇవ్వలేదంటే దేవుని స్తుతించాలి. మన ఆశలు పోయినాయంటే దేవుని స్తుతించాలి. మన గోల్స్ సక్సెస్ కాలేదంటే దేవుని స్తుతించాలి. మనము వేసుకున్న ప్లాన్స్ సక్సెస్ కాలేదంటే దేవుని స్తుతించాలి. మనం అనుకోనివి ఏవి జరిగినా దేవుని స్తుతించాలి. ఎందుకంటే he has the better plan, better than us. దేవుడు మనకంటే, మన ఆలోచనల కంటే, మన ప్లాన్ల కంటే బెటర్ గా చేయగలడు. ఈవెన్ దో హి హాస్ ప్లాన్ బి ఆల్సో. ఆయన ఒకటి ఫెయిల్ అయినా మరొక అవకాశాన్ని, మరొక ఆలోచన కలిగి ఉండేవాడు. వాళ్ళలాగా తిండి ఇవ్వకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా, ఆస్తులు ఇవ్వకపోయినా, పేరు ఇవ్వకపోయినా, ప్రఖ్యాతులు ఇవ్వకపోయినా, జనాల్ని ఇవ్వకపోయినా, ఘనతని ఇవ్వకపోయినా, ఈవెన్ దో వేరే విశ్వాసంతో పాటు ఏ విషయంలో మనం కంపేర్ చేసుకున్నా, ఏమి లేకపోయినా ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దిగజారే స్థితి దగ్గర ఉంది అని అర్థం. నేను అదే చెప్తున్నా, నేను ఆలోచించా, వాళ్ళని చూసా. డోంట్ లుక్ ఎట్ దెమ్, డోంట్ సీ దెమ్. వాళ్ళని చూడకూడదు, వాళ్ళ గురించి ఆలోచించకూడదు, మనం చూడాల్సిందే ప్రభు.
ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభు నడిపించే మార్గాన్ని చూసినప్పుడు, ప్రభు ఏ విషయాలు కూడా తీసుకెళ్తున్నాడో చూసినప్పుడు, ఏమి మన జీవితానికి అనుమతించాడో మనం చూసినప్పుడు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు నాకే ఎందుకు ఇస్తున్నాడని ప్రభు ఎందుకు ఈ జీవితంలో నడిపిస్తున్నాడో చూసినప్పుడు మనం ఏ విధంగా కంప్లీట్ చేయము, ఏ విధంగా దిగజారు. అదే వేరే వాళ్ళతో చూసుకుంటే జారిపోయే అవకాశం ఉంటుంది, జారిపోయే స్థితికి వస్తాం. మన ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం యేసుప్రభువుని చూసినప్పుడు, యేసుప్రభువు అన్ని ఏ విధంగా ఈ లోకంలో జీవితంలో మరి బ్రతికాడో ప్రతి దానికి ఆయనే మాదిరి. ఆస్తి పాస్తులు లేవు, పేరు ప్రఖ్యాతులు లేవు, లోకంలో ఏవైనా సంపాదించుకోలేదు, మరణంలో కూడా ఎంతో వేదన శ్రమ అనుభవించి చనిపోయాడు. చచ్చిపోయేటప్పుడు కూడా ఎగతాళి చేశారు, తిట్టారు, ఉమ్మేశారు, కొట్టారు, ఒక మనిషిని కదా చంపి పడేశారు. ఒక భక్తితో పాటు మరణానికి ఆయన సిద్ధం చేశారు, దొంగలతో సిలువేశారు అవమానకరంగా. వాళ్ళు దొంగల మధ్యలో నిలబెట్టారు ప్రభుని తీసుకెళ్ళి. కానీ దేవుణ్ణి మనం ఎప్పుడైతే చూస్తామో యేసు ప్రభువుని, మనకు ధైర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. పౌలు గారు మురికిగా పెంటగా ఎంచబడ్డాడు, ఎన్నోసార్లు ఆకలి దప్పులు దిగని వేదంతో కొండ వెళ్ళాడు, నిందించబడి దూషించబడి తిట్టించుకొని వాళ్ళు సేవ చేస్తూ వచ్చారని చెప్తారు. భక్తులు మనకు మాదిరి. ఎంతో మందిని మనం భక్తులను భక్తి నడిచిన మార్గంలో నడిచిన వాళ్ళు చూసుకున్నప్పుడు ప్రభులో జీవించడానికి ధైర్యం వస్తుంది. అదే భక్తి వేరే వాళ్ళు చూసుకున్నప్పుడు మనకు నిరాశ వచ్చింది. అందుకని ఆలోచించడం వల్ల వాళ్ళు జారే పరిస్థితి, ఆలోచించడం వల్ల దిగజారే పరిస్థితి, ఆలోచించడం వల్ల దేవుడి నుంచి విడిపోయే పరిస్థితి వస్తుంది. జస్ట్ మిస్ అయ్యాను అని చెప్తున్నాడు. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం. ఆలోచించాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, లేదా వేరే వాళ్ళది కంటబడి చూసినప్పుడు మనకు లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. అది ఆత్మీయ, శరీర, మానసిక, ఆరోగ్య, ఆర్థిక ఏ విషయానికి సంబంధించింది అయినా అది వాళ్ళకి ఇచ్చాడు, మనకి ఏ లేదు అంతే. అది దేవుని బట్టి మనం కలిగి ఉండాల్సిన ధైర్యం, ఆ విషయంలో మనం దేవుణ్ణి చూడాల్సిన అనుభవం. తర్వాత 14 నుంచి ఒక మాట చెప్తున్నాడు, దినమంతా నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయమున నాకు శిక్ష కలుగుతుంది. ఇలాగ ముచ్చటెంతనని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడను అగుదును. అయినను నేను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలానికి పోయి వారి అంతం గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. నిశ్చయంగా నువ్వు వారిని కాలు జారు చోటనే ఉంచావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహా భయము చేత వారు కడముట్ట నశించుదురు. మేల్కొన్నవాడు తన కన్న కలమర్చిపోనట్లు ప్రభా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరిందువు. నా హృదయం మచ్చరపడిన ప్రభా, నా హృదయాంతరంలో నేను వ్యాకుల పడి తిని, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిలో మృగము వంటి వాడునైతిని. అయినా నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నా, నా కుడి చేయి నీ పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచించే తనను నడిపించదు, తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకున్నావు. నేను ఆలోచించాడు, ప్రతి ఉదయము బాధే, ప్రతి రోజు శిక్షే, దినమంతా బాధే, ప్రతి ఉదయము శిక్ష. ఇట్లా మాట్లాడతాను, వచ్చే వంశాలకి ఇలా చెప్పుకుంటాను అనుకుంటే నేను మోసం చేసినట్టే. భక్తిహీనులకి లైఫ్ బాగుంది, శుద్ధ హృదయులకు బాధే శిక్ష అని నేను చెప్పుకుంటే మోసం చేస్తాను. అందుకే ఈ విషయం గురించి నేను ఆలోచించి దేవుని సన్నిధిలో తెలుసుకునే వరకు నాకు ఇది ఇష్టంగా ఉన్నది, ఆయాసంగా ఉంది, ఇబ్బందిగా జీర్ణించుకోలేకపోతున్నా దీన్ని అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆలోచించానో వాళ్ళు జీవితాలు కాలు జారిపోతుంది. యాక్చువల్ గా మొదట్లో ఏం చెప్తున్నాడు, నేను కాలు జారే పరిస్థితి అంటున్నాడు. చివరికి వాళ్ళ గురించి అర్థమయ్యాక ఏం చెప్తున్నాడు, వాళ్ళు కాలు జారే చోట ఉన్నారు. ఈయన అనుకునేటప్పుడు అమ్మయ్య నేను సేఫ్ అనుకుంటాను, నేను కాలు జారే పరిస్థితి బయటపడ్డా,
వాళ్ళని దేవుడు కాలు జారి చోటు ఉంచాడు. దేవుడు వాళ్ళ కడముట్ట నశించే స్థితిలో ఉంచాడు. కళ్ళ మర్చిపోయేటట్టుగా దేవుడు వాళ్ళ బ్రతుకులను తృణీకరిస్తాడు లేవగా అని విషయంలో నేను మత్సరపడ్డ పశువులాగా ప్రవర్తించానన్నాడు. ఒక పశువు లాంటి ఒక మృగములాగా ప్రవర్తించాను. అంత తెలివి లేదు. ఒక పశువులాగా ఒక మృగములాగా ఆలోచించాను దేవాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. నేను విషయాలు వాళ్ళలాగా ఆలోచించాను దేవా, వాళ్ళలాగా నేను ఆలోచించకని వారి లైఫ్ ఎండింగ్ చూస్తున్నప్పుడు నాకు తెలివి వచ్చింది. ఈరోజు ప్రభు దగ్గర మనం ఆలోచించాల్సిన విషయం, ప్రతిదినం ఎంత దుఃఖం కలిగిన, ప్రతిదినం ఎంత శిక్ష వచ్చినా, ప్రతిదినం ఎంత అవమానం గుండా వెళ్ళాల్సి వచ్చినా, ప్రతిదినం ఎంత నష్టం గుండా వెళ్ళాల్సి వచ్చినా, అంతంలో ఏం జరగబోతుంది, ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ఏం జరగబోతుంది, మరణానికి వెళ్ళినప్పుడు ఏం జరగబోతుంది, ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఏం జరగబోతుంది, ఇతరులతో పాటు మనం ఒకరోజు ఆయన దగ్గర నిలబడినప్పుడు వాళ్ళకు మనకి వేసే ప్రతిఫలం, వాళ్ళకు మనకి ఇచ్చే శిక్ష, వాళ్ళకు మనకి ఇచ్చే ప్రభు యొక్క బహుమానాన్ని మనం చూడాలి, అంతం చూడాలి. అందుకని నా కోసం ప్రాణం పోగొట్టుకుంటే దక్కించుకుంటానన్నా, నా సిలువను ఎత్తుకొని వెంబడిస్తే నా శిష్యుడు అన్నా, నా కోసం అందరిని వదిలిపెడితే తప్ప నా శిష్యులు కాలేరన్నా. కొంతమంది వదిలిపెట్టాలి, కొంతమంది కలిగి వెంబడిస్తారు, కొంతమంది పోగొట్టుకోవడానికి అనుమతిస్తాడు, కొంతమంది కలిగి ఉండడానికి అనుమతిస్తాడు, కొంతమంది అనారోగ్య పాలై చచ్చిపోతారు, కొంతమంది ఆరోగ్యంగా చచ్చిపోతారు. కొన్ని అనుమతిస్తాడు దేవుడు. కొన్ని అనుమతించినప్పుడు వాళ్ళ అంతము ఎలా ఉండిద్దో చూసుకోవాలి. ప్రజెంట్ లైఫ్ లో క్షేమం లేదని, అభివృద్ధి లేదని, ఆస్తి లేదని, పేరు లేదని ఇతరుల విశ్వాసం చూసుకొని నిరాశ చెందితే అంతంలో దేవుడిచ్చే బహుమానాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. మనం చూడాల్సింది అంతం. పౌలు గారు అదే చెప్తారు, క్రీస్తు విమర్శ దినమున ప్రతిదీ వెలుగులోనికి తెచ్చినప్పుడు తగిన మెప్పు ఘనత దేవుని వల్ల కలిగింది. నేను విమర్శించుకోను, నేను విమర్శించుకున్నాకే తప్పు కనిపించదు, అయినా సరే నేను నీతిమంతుడు అనుకోను. ప్రభు ఎక్కువగా తీర్పు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తా అంటున్నాడు. తీర్పు వచ్చేంత వరకు తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. ఇక్కడ లైఫ్ ని బట్టి, ఇక్కడ జరిగే అభివృద్ధిని బట్టి కానీ, ఇక్కడ జరిగే నష్టాలను బట్టి, కష్టాలను బట్టి ఒక వ్యక్తిని మనం తీర్పు తీర్చలేము. ఒక వ్యక్తి మంచోడని చెడ్డోడని సర్టిఫికేట్ ఇవ్వలేము. ఏ వ్యక్తికి ఎంత బహుమానం ఇస్తాడమని ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ వ్యక్తి కూడా ఇదంతా బాధగా ఉంది, ఇక్కడ నా లైఫ్ ఇలా ఉంది, వాళ్ళ లైఫ్ అలా ఉంది. మరి లాస్ట్ వెళ్ళి లాస్ట్ లో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకునేంత వరకు కష్టంగా అనిపించింది. అప్పుడు పశువులాగా ఆలోచించుకున్నాను, మృగంలాగా ఆలోచించుకున్నాను, తెలివి వచ్చి వద్దు ప్రభు, లాస్ట్ ఏం జరిగింది, నువ్వు వచ్చినప్పుడు నిలబడినప్పుడు ఏం జరిగింది, లోకపరంగా నేను ఎలా ఉన్నా వాళ్ళను, నాకేముంది వాళ్ళకేముంది, ఇక్కడ కాదు కంపారిజను, నువ్వేమివ్వబోతున్నావు. ఆ రోజు మనం తలంచుకున్నప్పుడు బాధను శిక్షను సంతోషంగా అనుభవిస్తాం. బాధ అయినా శిక్ష అయినా సంతోషంగా వెళ్తాం. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ నీ దగ్గర ఉన్నా, నీ కుడి చేయి పట్టుకొని ఉన్నా, నువ్వు నడిపిస్తావు, తర్వాత మహిమలో చేర్చుకుంటావు. ఇది నా ధైర్యం. ఎండింగ్ ఆలోచించాడు. బాధ, శిక్ష, శ్రమ, ప్రతి దాని వెనకాల ఎండింగ్ మనం ఆలోచించినప్పుడు ఆ శిక్ష శ్రమలు తట్టుకోవడానికి ధైర్యం వస్తుంది. ఇక్కడ భక్తిని ఎండింగ్ ఆలోచించిండు, తన ఎండింగ్ ఆలోచించాడు. వాళ్ళ ముగింపు ఆలోచించాడు, తన ముగింపు ఆలోచించాడు. నన్ను నడిపిస్తావు, మహిమలో చేర్చుకుంటావు, వాళ్ళు కాలు జారి చోటు ఉన్నారు. అలాగే ఈ లోకంలో ప్రతి మనిషితో, డబ్బులు ఉన్న వాళ్ళతో, ఆస్తులు, పేరు, ప్రఖ్యాతి, జాబ్, వేరే ఏ కంపారిజన్ అన్న చేసుకో ఎవరితోనన్నా, లాస్ట్ లో నేనే ఆడుండబోతున్నా, వాళ్ళే ఆడుండబోతున్నా. లాస్ట్ కి వాళ్ళు ఏం తీసుకెళ్తారు, నేనేం తీసుకెళ్తాను. లాస్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను. అల్టిమేట్ గా ఏం జరగబోతుంది అని మన మైండ్కి వచ్చినప్పుడు ఆ విషయాల్లో మనం బాధని, శ్రమని, దుఃఖాన్ని, పౌలు గారు, యేసు ప్రభు వారు తన ఎదుట ఉన్న ఆనందం కోసం వారు సంతోషంగా అనుభవించినట్టుగా మన జీవితాల్లో మనం అనుభవించగలమని కీర్తనకారుని ద్వారా మనకు అర్థమవుతా ఉంది. తర్వాత ఇంకొక అద్భుతమైన మాట ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు.
ఈ జీవితంలో 25వ వచనంలో చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఉంది ఏది నాకు అక్కర్లేదయ్యా. వాట్ ఈస్ సచ్ రెవల్యూషన్ అన్నమాట. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత పొందాడంటే, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవ్వరు లేరు, నువ్వు నాకుంటే లోకంలో ఉంది నాకు అక్కర్లేదు. ఎప్పుడు చెప్పాడు ఇది? భక్తిహీనుల జీవితాలు చూసుకొని, వాళ్ళ అభివృద్ధి, ఆశీర్వాదం, లైఫ్లన్నీ చూసి, లోకపరంగా వాళ్ళు ఎలాంటి స్థితులు అనుభవిస్తున్నారో చూసుకొని, తర్వాత తెలుసుకొని ఒక మంచి మాట ఏం చెప్తున్నాడంటే, ఆకాశమందు నువ్వు నాకున్నావు, నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరయ్యా. ఆకాశంలో నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు, నువ్వు నాకుంటే లోకంలోది ఏది నాకు అక్కర్లేదయ్యా. నువ్వు నాకుంటే లోకంలో ఏది అక్కర్లేదయ్యా. డబ్బులు అక్కర్లేదు, లగ్జరీ లైఫ్ అక్కర్లేదు, ఆ పేరు అక్కర్లేదు, ఆ సంతోషాలు అక్కర్లేదు, లోకంలో ఉన్న ఏవి నాకు అక్కర్లేదయ్యా. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. ఎంత అద్భుతమైన మాట. ఒక వ్యక్తి బలంగా దేవుల్లో బ్రతకడానికి, నువ్వు నాకున్నావు ఆకాశంలో, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు ఉంటే నాకేది అక్కర్లేదు. లోకంలోది, ఆకాశంలోనే నువ్వు ఉన్నావు, నాకు భూమిలోది అక్కర్లేదు, లోకంలోది అక్కర్లేదు, లోకంలోది నాకు అక్కర్లేదు. ఎవరు లేరు, నువ్వు తప్ప, నువ్వుంటే నాకు అక్కర్లేదు. 3 మాటలకి ఎవరు లేరు నువ్వు తప్ప, ఎవరు లేరు నువ్వు తప్ప, నువ్వు ఉంటే ఏది అక్కర్లేదు. ఎవరు లేరు నువ్వు తప్ప, నువ్వుంటే ఏది అక్కర్లేదు నాకు. అంటే నువ్వు తప్ప నాకు ఏది అక్కర్లేదు. అత్యున్నతంగా ఆలోచించిన ఒక మహాభక్తుడు ఆసాపు వేరే వాళ్ళ జీవితాలను చూసుకొని నిరాశపడి, తనకొచ్చే బాధ, శిక్ష, నష్టం, కష్టాన్ని చూసి ఈ బతికెందుకు, ఈ హృదయాన్ని శుద్ధి చేసుకొని ఇంత చేయడం ఎందుకు, ఇంత చేసిన ఇదే అవమానం, ఇదే బ్రతుకు, ఇదే నరకం, ఇదే జీవితం అని వేదన చెంది చివరికి ముగింపు జీవితాన్ని ఆలోచించుకొని ఇక మిగిలిన జీవితాన్ని ఎలా బ్రతకాలో ఒక డెసిషన్కి వచ్చాడు. అది నువ్వున్నావు, నువ్వుంటే ఏది నాకు లోకంలో వద్దు. అక్కర్లేదు ప్రభా, నాకుంటే లోకంలో ఏది అక్కర్లేదు. ఈరోజు ప్రభువు మనకుంటే చాలు. కట్టుకోవడానికి లేకపోయినా, తినడానికి లేకపోయినా, ఉండడానికి లేకపోయినా, మనుషులు లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, జనాలు లేకపోయినా, గౌరవాలు, మర్యాదలు లేకపోయినా, ఉన్నావు చాలు. నీ సన్నిధి ఎంతో మేలు, నీతో ఉంటే జీవితం అనుబంధం, నువ్వు నా ప్రాణం. కొన్నిసార్లు నువ్వు లేకుండా ప్రాణంతో ఉండడం కంటే ప్రాణం పోవడం కూడా మేలు అని ఒక గొప్ప అనుబంధం చెప్తున్నాడు. నువ్వు నాకున్నా, నువ్వు ఉంటే ఏది నాకు అక్కర్లేదయ్యా, ఏది వద్దయ్యా, ఉన్నావు చాలు. ఇస్తే కట్టుకుంటా, ఇస్తే తింటావు, ఇస్తే పడుకుంటా, ఇస్తే జీవిస్తానయ్యా ఈ ఊపిరి, లేదంటే నీ దగ్గరికి వచ్చేస్తా. ఒక గొప్ప అనుభూతి. ఇతరులతో పోల్చుకోకుండా, ఇతరులకు కలిగినట్టు మనం ఆశించకుండా, ఇతరులతో ఉన్నది కావాలని కోరుకోకుండా, భక్తుని తీర్మానం, నాకెందుకయ్యా అదంతా, నువ్వు నాకున్నావు, ఏది అక్కర్లేదు. తర్వాత ఇంకొక మాట 26వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినా దేవుడు నిత్యము నా హృదయానికి ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఒక అద్భుతమైన మాట ఏమన్నాడంటే, సరే నువ్వు ఉన్నావు, నాకు అక్కర్లేదు. ఈ జీవితంలో నా హృదయము, శరీరం క్షీణించిపోని,
క్షీణించిపోని. నువ్వు నాకున్నావు, నా హృదయానికి నిత్యము ఆశ్రయదుర్గంగా ఉన్నావు. శరీరము హృదయము క్షీణించినా కూడా నువ్వు నాకున్నావు, నా హృదయానికి నువ్వు ఉన్నావు. అందుకే పౌలు గారు కూడా అంటారు, మా బాహ్య పురుషుడు దినదినము కృషిస్తున్నా, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము కనిపించే వాటిని చూడట్లా, క్షణం మాత్రం ఉండే శ్రమ మాకు అత్యధికమైన మహిమ భారాన్ని కలుగజేస్తుంది. కనిపించేవి నిత్యములు, కనిపించనివి నిత్యములు. అందుకే ఈ గుడారంలో మేము మూలుగుతున్నామని చెప్తాడు. అదే ఇక్కడ ఈ భక్తులు చెప్తున్నాడు, నా హృదయం క్షీణించిపోనయ్యా ఈ లోకంలో, నా శరీరం క్షీణించి క్షీణించి ఇట్టే చచ్చిపోని. యోబు గారు కూడా శరీరము హృదయము క్షీణిస్తున్నా దేవుని ఒక మాట అనడానికి ధైర్యం చేయలేదంటే, నా దేవుడు సజీవుడు, నేను ఆయన చూస్తాను అనే ఒక నిరీక్షణతో ఉన్నాడు. భక్తులు చెప్పిన అనుభవాలు ఇవి, భక్తులు నడిచిన మార్గాలు ఇవి. ఆసాపు కూడా అలాంటి ఒక మాట చెప్తున్నాడు, నా హృదయము శరీరము క్షీణించని, అనారోగ్యాలతో శరీరం క్షీణించని, ఆవేదనలు మనసును క్షీణింపజేయని, హృదయం బద్దలైపోని, శరీరం క్షీణించని, నాకు నిత్యము నా హృదయానికి దగ్గరగా నువ్వు ఉన్నావు. నా హృదయం క్షీణించిన, నా శరీరం క్షీణించిన, నా లైఫ్ లో నువ్వు ఉన్నావు, నా హృదయానికి దగ్గరగా నువ్వు ఉన్నావు. అందరు చెప్పలేరు, శరీరము క్షీణించి క్షీణించి కృషిస్తుంటే, హృదయం క్షీణించి క్షీణించి మరి హృదయం బద్దలైపోతుంటే, శరీరం బద్దలైపోతుంటే, దేవుణ్ణి అంటి పెట్టుకుని బతికే బతుకు చాలా తక్కువ మంది చేయగలిగేది. అన్ని విషయాలతో హృదయం క్షీణించి, అన్ని విషయాలతో శరీరం క్షీణించి క్షీణించే బ్రతికే బ్రతుకుతూ కూడా దేవుళ్ళలో బ్రతకడం అనేది చాలా కష్టమైన బ్రతుకు. కానీ ఒక అద్భుతం చెప్తున్నాడు, నా హృదయము శరీరము క్షీణించిపోయినా నా హృదయానికి దగ్గరగా నా ఆశ్రయదుర్గంగా ఉన్నావు, నా స్వాస్థ్యం నువ్వయ్యా అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట! దేవునితో భక్తి అంటే శరీరానికి ఆత్మకి సంతోషము ఉండొచ్చు, కొన్నిసార్లు నరకం గుండా వెళ్ళాలి. నా ప్రాణము మరణమయ్యేంత వేదన పడుతుందని రక్షకుడు దేవుడు చెమటలాగా రక్తాన్ని చిందించినాడు. దినము చచ్చిపోతున్నాను అన్నాడు పౌలు గారు. శరీరము మనస్సు క్షణము చచ్చిపోయే జీవితం గుండా వెళ్తున్నా ప్రభుతో ఉండగలగాలి. అదే ఆసాపు అనుభవం ఈరోజు మన అనుభవం అవ్వాలి. అన్ని చూసి చెప్పిన మాట. తర్వాత ఇంకా ఫైనల్ గా ఆయన ఏం చెప్పాడంటే, నేను విసర్జించే వాళ్ళు నశిస్తారు, నేను విభజించేవారు అందరూ నువ్వు సంహరిస్తావు. నాకైతే దేవుణ్ణి పొందే ధన్యకరము నీ సర్వకార్యాలను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు వచ్చి ఉన్నాను. నాకైతే దేవుణ్ణి పొందే ధన్యకర. In my life, I have high privilege to have God in my life. నా జీవితంలో ఒక గొప్ప ఆధిక్యత ఏందైనా ఉందా అంటే, నా జీవితంలో నా దేవుడు ఉన్నాడు. నా దేవుణ్ణి నేను పొందాను, నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన కార్యాలను తెలియజేయడానికి ఆయన సన్నిధికి నేను వస్తాను. నా దేవుడు నా లైఫ్ లో ఉన్నాడు. నాకైతే నా దేవుడు నా లైఫ్ లో ఉన్నాడు. దేవుణ్ణి పొందే ధన్యత నాకుంది. దేవుణ్ణి కలిగి జీవించే ధన్యత ఉంది. దేవునితో మాట్లాడే ధన్యత ఉంది. దేవుని దగ్గర చెప్పుకునే ధన్యత ఉంది. దేవుడు నాకు చెప్పే ధన్యత ఉంది. నా జీవితంలో నేను దేవుణ్ణి కలిగి ఉండే ధన్యత ఉంది. చాలా ఈ లైఫ్ అనుకున్నాడు, నా దేవుణ్ణి పొందే ధన్యత.
నాకు ఆస్తి రాకపోని, ఐశ్వర్యం రాకపోని, నేను కోరుకున్న జాబ్ రాకపోని, నేను కోరుకున్న లైఫ్ రాకపోని, నేను కోరుకున్న మనుషులు నాతో ఉండకపోని, నేను అనుకున్న పరిస్థితులు నా మీదకి రాని, నాకు దేవుని పొందే ధన్యత ఉంది. చాలా ఐ హ్యావ్ యాక్సెస్ విత్ గాడ్. ఐ హ్యావ్ యాక్సెస్ విత్ గాడ్. నన్ను దేవునితో అటాచ్ అయ్యే, దేవుణ్ణి పట్టుకోగలిగే, దేవుణ్ణి ముట్టుకోగలిగే, దేవుని దగ్గరికి వెళ్ళగలిగే, దేవునితో ఉండగలిగే ధన్యత నాకుంది. దేవుణ్ణి అనుభవించగలిగే ధన్యత, దేవుణ్ణిలో ఆనందించగలిగే ధన్యత, దేవుణ్ణిలో ఆ అనుభవాలు పంచుకునే ధన్యత, దేవునితో అడుగులేసుకోవడానికి, దేవుడు చెప్పేది వింటూ ఆయన చేయి పట్టి నడుచుకోవడానికి నాకు ఒక హై ప్రివిలేజ్ ఉంది. నాకైతే దేవుణ్ణి పొందే ధన్యత ఉంది. అదే ఆయన విసర్జించే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, విసరించే వాళ్ళందరూ సంహరించబడతారు. కానీ నాకైతే దేవుని పొందే ధన్యత. ఈరోజు మనము దేవుణ్ణి పొందామంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఘనత కంటే, ప్రతి అవార్డు కంటే, ప్రతి బహుమానం కంటే, ప్రతి పేరు కంటే, ప్రతి ప్రఖ్యాతి కంటే దేవుణ్ణి పొందాను అనే ఒక ధన్యత ఎంతో గొప్పది. ఈ లోకంలో దేన్ని దాంతో సరిపోవచ్చు. నాకైతే దేవుని పొందే ధన్యత నాకుంది అనే ఒక ధన్యత కంటే గొప్పది ఏదీ లేదు. దేవుణ్ణి కలిగి ఉండడం, దేవునితో జీవించడం అనే ధన్యత ఈ లోకంలో ఉన్న భక్తి దానికంటే కూడా విలువైంది. అందుకే భక్తుడు అనుభవించాడు, తెలుసుకున్నాడు. తెలుసుకొని వాళ్ళకి అలా జీవితం ఉంది, నాకు లేదు. వాళ్ళకి హ్యాపీ ఉంది, నాకు రోజంతా బాధ. కానీ ముగింపులో వాళ్ళకలా కానీ నన్ను మహిమలో చేర్చుకుంటాడు. అందుకే ఆకాశంలో నువ్వు తప్ప నాకు లేరు ఉంది కానీ నాకు లోకంలో ఏది ఉంది. నా శరీరం క్షీణించిన, మనసు క్షీణించని, నేను నా హృదయానికి దగ్గరగా ఉన్నా. వేరే వాళ్ళు నేను విసర్జిస్తారు, నీకు దూరం అవుతారు. కానీ నాకైతే నేను ధన్యత జారే స్థితి నుంచి దేవుణ్ణి పొందే స్థితికి వచ్చాడు. మొదటి వచ్చిన నేను జారిపోయే స్థితిలో ఉన్నాను అని చెప్పిన వ్యక్తి దేవుణ్ణి పొందే స్థితిలో నేను ఉన్నాను అని ముగిస్తూ వచ్చిన. ఈరోజు జీవితంలో ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా, ఏం జరుగుతున్నా, లోకపరంగా వేరే వాళ్ళతో ఏ పోల్చుకున్నవి లేకపోయినా, ఈవెన్ ఒక దేవునితోనే మన జీవితం గడపడానికి లోకంలో ఏది కోరుకోకుండా, ఈవెన్ శరీరం ఆరోగ్యం క్షీణించిన, లోకంలో నాకు వద్దు, నా బతుకు నేను బతుకుతాను అన్నా కూడా సాతాను వదిలిపెట్టలే. యోబుని శరీరం మీద కూడా దెబ్బేశాడు, అన్ని పోగొట్టినా కూడా. ఆరోగ్యము మనసును క్షీణింపజేసి అన్ని పోగొట్టిన ఒక ఎత్తు అయితే మళ్ళీ ఈ రెండింటిని పోగొట్టాడు. అయినా భక్తుడు దేవునికి దగ్గరగా ఉన్నారు, దేవుని పొంది జీవించారు. దేవుడు ఉన్నాడు నాకు చాలు అనే ఒక ఆ సాటిస్ఫాక్షన్ తో బతికారు. రోజు ఇలాంటి బ్రతుకుతో మన జీవితాలు ముగించబడాలని రోజు వర్తమానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంత గొప్ప అనుభవాలు దేవా ఆసాపు జీవితంలో నుంచి రోజు మా దృష్టికి తీసుకొని వచ్చావు ప్రభా. ఈ లోకంలో ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో ప్రభా, వేరే వాళ్ళ జీవితాన్ని చూడకుండా, పోల్చుకోకుండా ప్రభా శిక్ష బాధ కలుగుతున్నా సరే దేవా, అందులో కూడా దేవా నీ కొరకు మేము ఎలా జీవించాలో దేవా నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ముగింపులో ప్రభా ఏం జరుగుతుందని, ముగింపు గురించి మేము ఆలోచించడానికి ఇస్తున్న కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి, ముగింపులో మేము ఎక్కడ ఉంటామో వాళ్ళు ఎక్కడ ఉంటారో దేవా, అదే మేము ఈ లోకంలో చూడాల్సింది. అరితిగా చూస్తూ ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభా, నువ్వు ఆకాశంలో నువ్వు తప్ప ప్రభా ఎవరు లేరు నాయన. ఉంటే లోకంలోది ఏది అక్కర్లేదు, మాట వరుస కాదు ప్రభా.
ఇలా బ్రతకడానికి నేర్పించు తండ్రి. ఏది అక్కర లేదు, నాకు అవసరం లేదు అనే బ్రతికే జీవితాన్ని నాకు ఇవ్వమని కోరుతున్నాను దేవా. శరీరము క్షీణించి హృదయము క్షీణిస్తున్నా, నీతో జీవించే జీవితాన్ని దయచేయి ప్రభా. దేవా, నిన్ను పొందే ధన్యత ఎంతో మందికి లేదు దేవా. నాకైతే నిన్ను పొందే ధన్యత ఉంది ప్రభా. నేను నిన్ను కలిగి ఉండే ధన్యత ఉంది. నీ సహాయం పొందే ఆ ధన్యత, నువ్వు మాట్లాడితే వినే ధన్యత, నువ్వు నడిపించే ధన్యత, నువ్వు కాపాడే ధన్యత, నడిపించే ధన్యత అడుగడుగున అనుక్షణము ప్రభా. నందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇలాంటి దేవుణ్ణి నేను పొందినందుకై వందనాలు. ఎంతో మందికి ఈ ధన్యత మీరు ఇచ్చినందుకై వందనాలు. ఇలాంటి లోకపరమైన జీవితం గుండా వెళ్తున్నప్పుడు ప్రభా, ఈ ఆశం లాంటి అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవా, అంతాన్ని చూడడానికి ప్రభా, మిమ్మల్ని చూడడానికి ఆ భక్తులు అనుకున్నట్టుగా ఏది అక్కర్లేదని, క్షీణించిన నువ్వేనని, నిన్ను పొందడమే ధన్యత అని బ్రతకడానికి నాకు సార్వత్రిక సంఘాలకి ప్రభా అంటే మనసును దయచేయమని కోరుతున్నాను ప్రభా. ఇంతవరకు ఆరాధన సాయం చేసి వచ్చిన పాటలు, ఆరాధన మాటలు, అదేవిధంగా వాక్య తలంపుల కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. తోడై నడిపించినందుకే వందనాలు. సార్వత్రిక సంఘ విశ్వాసులతో పాటు చిన్న మందగా ప్రభా కూర్చున్నాం తండ్రి. ఈ సన్నిధిని అనుభవిస్తున్నామని అనుకుంటున్నాను దేవా. లేదంటే మా కన్నులు మీరు తెరిపించి ఇంకా నేను చూసినట్లు తెలియజేయి ప్రభా. మాట్లాడండి. ఒంటరిగా ఉన్న నీ సన్నిధికి అనుభవించాలి ప్రభా. ఈ సన్నిధిని కోల్పోకూడదు ప్రభా. నీ ప్రత్యక్షతను కోల్పోకూడదు దేవా. అరణ్యమైనా చేయలేనా ప్రభా, మనుషులైనా ఒంటరిగా బ్రతికిన నీతో ఆ జీవితాన్ని మేము ప్రభా కలిగి ఉన్నాని వచ్చిన అవగాహన మాకు దినదినము ప్రభా దయచేయండి ప్రభా. దినదినము నీ మార్గంలో నడిపించమని కోరుతున్నాను ప్రభా. ఇంతవరకు ఎంతగానో సహాయం చేసినందుకే వందనాలు ప్రభు. ఇది కేవలం నీ కృప తప్ప ఇంకేది లేదు. ఈ వారం అంతా ఎంతగా సహాయపడినావు ప్రభా. వందనాలు తండ్రి. అనేక విషయాల్లో బలహీనుడై ఉండగా కూడా ప్రభా నీ కృప చూపిస్తూ వచ్చినావు. రాబోయే వారం తోడుగా ఉండండి. నీ ఆలోచనలు పోయి సాతాను శోధల నుంచి తప్పించండి, ఆలోచనల నుంచి తప్పించండి ప్రభా, ఏడుల నుంచి తప్పించండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని ఆత్మీయ జీవితానికి, శరీర మానసిక జీవితానికి సహాయం చేయండి. మనుషుల పరంగా, పనుల పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అయినా ఆయా విషయాల పరంగా ప్రభా ప్రతి విషయంలో ఈ ఆశీర్వాదాన్ని, కృపను నాకు మాకు పిల్లలందరికీ దయచేయమని కోరుతున్నాను. ఎంతో మంది ప్రభా దూరంగా ఉన్నారు, తెలుసుకోవడానికి సహాయం చేయండి. అందులో యవనస్తులు ఉన్నారు ప్రభా, సహాయం చేయండి. వృద్ధులు ఉన్నారు, సహాయం చేయండి. ఆయా బాధలతో, శ్రమలతో, పోరాటాలతో ఎంతో మంది ఉన్నారు. ఇంకా ప్రభా ఎన్నో ప్రభా విషయాలతో కుటుంబాలు ప్రభా అల్లాడిపోతున్నా దేవ. వచ్చిన శాప బాధలు ప్రభా తీర్చుకోవడానికి ఎన్నో పనులు, శ్రమలు, ఇబ్బందులు చేస్తున్న జీవితాలను, కుటుంబాలను పోషించుకుంటున్న వారు, కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీర్చండి, అప్పులు తీర్చండి, అక్కలు తీర్చండి. నీలో ఉండడానికి, నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అందులో మా ప్రియులు, రక్త సంబంధులు, తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ఆరోగ్య, ఆత్మీయ, శరీరపరమైన ప్రతి సహాయాన్ని దయచేయండి ప్రభా. సార్వత్రిక సంఘాలను, సేవకులు, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. స్వార్థ చేసే సేవార్థికులు జ్ఞాపకం చేసుకోండి. అపవిత్రత, కలుష ప్రభా సంఘాల్లో ఎక్కడెక్కడైతే వచ్చిందో పవిత్రపరచండి దేవ. నా ప్రతి విషయంలో నీ ప్రేమ అనే అందాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ఆయా కులాలు, మతాలు
దేశాల మధ్యలో ఉన్న ప్రజలకి ఆయన ప్రభా నీ స్వార్థ అందకుండా మతం కులం దగ్గర వేసినట్టు ఘటనలు తెలుసండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోగలడానికి సార్వత్రిక దేవుడు అయిన నిన్ను ప్రభా ఎరగడానికి సహాయం చేయదేవా. అందుకే ఏ విధంగా ఎక్కడ మేము ఉపయోగపడాలో ఉపయోగపడినట్లు సహాయం చేయ. అధికారులు నాయకులను ప్రభుత్వాల్ని దేశాల మధ్య ఉన్న ఆ యొక్క సంబంధాలను పునరుద్ధరించండి. ఒకరి వస్తువులు ఒకరి యొక్క క్షేమం ఇంకొకరికి ఉపయోగపడే విధంగానైనా మంచి మనస్తత్వాలు మనసులు దయచేయమని కోరుకున్నానయ్యా. ఈర్ష్యకు పగకి విగోగులకు ఆయన ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాయకుల పరిపాలన ఉండనట్లు సహాయం చేయదేవా. ఆ రీతిగా ఈ వారమంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని కోరుతున్నాను. మీ నడిపింపును కోరుతున్నాను. ఇంతవరకు ఎంతగానో నడిపించుతూ సహాయం చేసి మీరు ఇచ్చిన ప్రతి మాట కొరకే ఉన్నాను. నన్ను మరొకసారి నీ కృప కలిగిన హస్తాలుగా చెప్తున్నాను దేవా. వారమంతా చేయాల్సిన వాటిలో మీ ఆలోచన, మీ తలం, మీ మాట, సహాయం, మీ శక్తిని ఇచ్చి నడిపించండి. మిగతా సమయాన్నంతా కూడా మాకు దీవెనకరంగా చేయమని కోరుతున్నాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి ఈ రీతిగా జీవించడానికి మనకు సార్వత్రిక సంఘానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తోడై నడిపించునుగా. ఆమేన్. అందరికీ